కొన్ని ఈ తుఫాను వాటిని ప్రివెంట్ చేయొచ్చు, వాటిని దారి మళ్లించవచ్చు, ఇట్లా రకరకాల టెక్నిక్స్ మన దగ్గర ఉన్నాయని చెప్తారు. సో ఎర్త్క్వేక్ విషయంలో కూడా అట్లా చేసేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా? ఇంత మటుకి మీకు శాన్ ఆండ్రూస్ ఫ్లోరెంట్ అని మీకు కాలిఫోర్నియాలో అది చాలా బ్రహ్మాండంగా మానిటర్ చేస్తున్నారు. అవి సిస్మోమీటర్స్ ప్రతి 100 మీటర్లకి సిస్మోమీటర్లు పెట్టి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తారు. వాటర్ లెవెల్స్, తర్వాత హీట్ అన్నీ కూడా. ఈ మూమెంట్, స్లైట్ మూమెంట్ ఉన్నా కూడా వీళ్ళకి తెలుస్తుంది అనమాట. రాడార్ షాట్స్ ద్వారా మిల్లీమీటర్స్ లెవెల్లో ఉన్న ఆ మూమెంట్స్ని కనిపెట్టగల ఉన్నది. కానీ దాని గురించి ఏదో రకరకాల థియరిటికల్ లెవెల్లోనే ప్రపోజల్స్ ఉన్నాయి, కానీ ఇంతవరకు ఎవరు లేదు. అంటే ఒకటి మాత్రం చెప్పవచ్చు, ఒక పెద్ద మేజర్ ఈవెంట్ జరిగేటప్పుడు మీకు లాటూర్ ఈవెంట్ కూడా జరిగేటప్పుడు దరూర్ అని, తర్వాత ఈ చుట్టుపక్కల బీడ్ దగ్గర చాలా ప్రోయాక్టివిటీ జరిగింది లాటూర్ ఈవెంట్కి ముందర. 4 షాక్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి 3 years 4 years. అంచేత ప్రతిది కూడా మనం మెజర్ చేసి రికార్డ్ చేసినప్పుడే మనం ఒకలాగా అవ్వచ్చు. అదేవిధంగా లాటూరు అప్పుడు 94 ఆ టైంలో జరిగినప్పుడు అంత 100 సంవత్సరాల క్రితం షోలాపూర్ దగ్గర జరిగింది, ఒక రికార్డ్ అయితే ఉన్నది. ఈ రిపిటేషన్స్ ఎప్పుడవుతుందంటే సేమ్ అదే ఫాల్ట్లో అదే ఏరియాస్లో 100 years కానీ 8 years. ఇప్పుడు 1934 సేమ్ అదే ఏరియాలో ఇప్పుడు రిపీట్ అయింది 8 yearsకి. రిపిటేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఆ అడ్జస్ట్మెంట్స్, మీకు మూమెంట్స్ అడ్జస్ట్మెంట్ జరిగినప్పుడు ఇవన్నీ గ్రేట్ బౌండరీ ఫాల్ట్, ప్యారలల్ ఫాల్ట్స్ చాలా ఉన్నాయి. ఈ ఫాల్స్లో అడ్జస్ట్మెంట్ జరిగినప్పుడు తర్వాత ట్రాన్స్వర్స్ ఫాల్ట్స్ ఇలా గిండో గ్యాన్సిటీకి వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఫ్రేమ్ వర్క్ మీద వచ్చి పడుతూ ఉంటాయి. దాని యొక్క ఎఫెక్ట్ ఏంటంటే ఇంట్రా ప్లేట్ టెక్నాలజీ. మనది ఇండియన్ ప్లేట్ ఉన్నది. ఈ మామూలుగా కొలిజన్ టెక్టానిక్స్ కాకుండా ప్లేట్లోనే ఇంట్రాప్లేట్లోనే కొన్ని ఉన్నాయి. నర్మదా ఒకటి, తర్వాత ఈ డెక్కన్ ఏరియాలో కొన్ని, ఇటువంటి వాటిలో గోదావరి వ్యాలీలో ఒకటి, ఈస్ట్ కోస్ట్, ఇవన్నీ కూడా మైనర్గా జరుగుతూ ఉంటాయి. బాలకృష్ణ, నిజంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భారీగా ప్రాణ నష్టం, ఒకసారి భూకంపం వచ్చింది అంటే, లేదంటే ఒకసారి సునామీ వచ్చిందంటే కనుక ఎంత వేలల్లో, వందల్లో, వేలల్లో, లక్షల్లో కూడా ప్రాణ నష్టం జరిగినటువంటి మనకు చరిత్రలు కూడా చెప్తున్నాయి. సో ప్రిపేర్నెస్ ఎలా ఉండాలంటారు ప్రజల వైపు నుంచి కానీ యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్స్ వైపు నుంచి కానీ? మన దగ్గర మిగతా దేశాలతో, జపాన్, చైనా వాటితో చూస్తే ఈ భూకంపాల ప్రభావం కొంతవరకు తక్కువ కాబట్టి మన ప్రజల్లో కానీ మన ప్రభుత్వాల పట్ల కానీ ఒక రకమైన చిన్నచూపు ఉంది. కానీ పరిస్థితులు మారుతున్నాయి. ఇప్పుడు ఎవరు కూడా ఈ జోన్ సేఫ్ అని చెప్పే పరిస్థితి లేదు కాబట్టి మన వాళ్ళు కూడా యాక్టివ్గా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది ఒకటి. రెండవది, ఇందాక చెప్పాను, డిసాస్టర్ మేనేజ్మెంట్ అని ఉన్నది. ఇది ఎలాంటి ప్రకృతి ఉపద్రవాలనైనా ఎదుర్కొనే శిక్షణ ఇచ్చేంత కేపబిలిటీ ఉన్నది. అది ఖచ్చితంగా ఇక్కడ మనకు తుఫాన్లు వచ్చినా రాకపోయినా, భూకంపాలు వచ్చినా రాకపోయినా, ఫారెస్ట్ ఫైర్స్ వచ్చినా, ఫ్లడ్స్ వచ్చినా, రెయిన్స్ వచ్చినా, ఏది వచ్చినా ఈ రకమైన ట్రైనింగ్ ఖచ్చితంగా ప్రతి విద్యార్థికి, ప్రతి ఉపాధ్యాయుడికి, ప్రతి ఎంప్లాయీకి, ఆ విధంగా చూస్తే ప్రతి మనిషికి కొంత గొప్ప అవేర్నెస్ ఉండాలి. ఇదివరకు సినిమా థియేటర్లో ఏదో ఒకటి న్యూస్ రిలీజ్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వీటికి సంబంధించిన అవేర్నెస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. టీవీల ద్వారా కానీ, మాధ్యమాల ద్వారా కానీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, జపాన్లో చాలా తరచుగా వస్తున్నా అక్కడ ప్రాణ నష్టం చాలా తక్కువ, ఆస్తి నష్టం ఎవరు ఆపలేరు, కాస్త మినిమైజ్ చేయగలరు. బిల్డింగ్ స్ట్రక్చర్స్ కూడా కాబట్టి మినిమైజ్ చేస్తున్నారు. మన దగ్గర కూడా ఈ విధమైన అవేర్నెస్ తీసుకొస్తే ప్రజలకి, ఫర్ ఎగ్జాంపుల్ జపాన్లో ఈ భూకంపం రాగానే అక్కడ విషయం ఒక అలారం అవుతుంది, వెంటనే అక్కడ ఉన్న విద్యార్థులు కానీ, టీచర్లు కానీ వెంటనే ఇంకా ఎవరు చెప్పాల్సిన అవసరం గబుక్కున ఆ టేబుల్, రైటింగ్ టేబుల్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క విద్యార్థి ముందు ఆ టేబుల్ కింద వాళ్ళు దాక్కుంటారు, భూకంపం రాగానే బయటకు వస్తారు. మన దగ్గర భూకంపం వచ్చిందంటే ఏం చేస్తున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్లో అది అపార్ట్మెంట్, పిచ్చుక గూళ్ళలాగా ఉంటాయి అపార్ట్మెంట్లలో క్లాస్ రూమ్లలో విద్యార్థులు పెడతారు, 50 మందిని కుక్కి పెడుతున్నారు. భూకంపం వచ్చిందంటే మన వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఆ పిల్లలందరూ తీసుకొచ్చేసి సెల్లర్లో కూర్చోబెడుతున్నారు. కర్మగాలి ఆ సెల్లార్ పిల్లర్స్ కనుక ఏమైనా వీక్ ఉండి కింద ఏమైనా ఉంటే కుప్పగూలితే కనీసం ఆశ ఉంటుందా? ఇది ఉండదు. వీళ్ళందరినీ బయటికి ఓపెన్ ప్లేస్లో తీసుకుపోవాలి, బయట ఒక ఓపెన్ మైదానం కూర్చోబెట్టాలి, మన వాళ్ళకి తెలియకపోవడం వల్ల అనర్థాలు. అందుకనే ఏదొచ్చినా సరే డిసాస్టర్ మేనేజ్మెంట్ అనేది ప్రకృతి ఉపద్రవాల నుంచి కాపాడడానికి ఉంది. కాబట్టి 2 రాష్ట్రాల అధినేతలు దీని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఈ విధంగా ప్రజలకు అవేర్నెస్ చేస్తే ఒక వ్యవస్థను కొన్ని జనరేషన్లు మనం కాపాడిన వాళ్ళు అవుతాం. ఇది నా సూచన. సార్ రామదాస్ గారు, సుమారు ఒక 25-30 మంది వరకు తెలుగు యాత్రికులు కూడా అక్కడ చిక్కుకున్నారని చెప్పి, అక్కడే
ఇప్పటివరకైతే ఉన్నటువంటి సమాచారం మేరకు బాగానే రెస్క్యూ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయని చెప్పి. సో ఇది మొత్తం తొలగించాలి. యాజ్ ఏ మామూలుగా ఒక అబ్జర్వర్గా చెప్పండి, ఆ మొత్తం పరిస్థితి కనుక ఒక లెవెల్కి రావాలి అంటే, మామూలు జనజీవనం మామూలు కావాలి అంటే ఇంకెంత టైం పట్టొచ్చు అంటారు? అంటే ఈ రోజు రాత్రి ఒక 24 hours వాచ్ చేసి చూసినట్లయితే మళ్ళీ ఈ భూకంపం కనుక రాకపోతే కొంచెం సేఫ్ జోన్లో ఉన్నట్టు వాళ్ళ లెక్క. అప్పుడు ఫ్రీక్వెంట్గా వస్తున్నాం. ఛాన్స్ ఉంటుందండి, అంటే ఒకసారి వచ్చిన తర్వాత తక్కువ ఇంటెన్సిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఎక్కువ కాకుండా. ఇక అక్కడ ఎవరైతే ఇరుక్కపోయి ఉన్నారో మన ప్రజలు, ఆ గవర్నమెంట్స్, తెలంగాణ గవర్నమెంట్ కానీ ఆంధ్ర గవర్నమెంట్ కానీ ఇక్కడ స్పెషల్ టీమ్స్ పంపించి వాళ్ళని రిస్క్ ఆపరేషన్ చేసి తీసుకొని వస్తే బాగుంటుంది. కేశవరావు గారు ఫైనల్గా చెప్పండి, ఆల్రెడీ మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక టీమ్స్ని పంపించి అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్లో పార్టిసిపేట్ చేయమని చెప్పి. సో మీరు ఇంతకుముందు రామదాస్ గారు చెప్పినట్టు ఫ్రీక్వెంట్గా వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నాయని చెప్పి. సో ఒకసారి జరిగిన తర్వాత ఇంకొక దగ్గర జరగడము అట్లాంటి ఛాన్సెస్ ఏ మేరకు ఉంటాయంటారు ప్రజల్లో? అంటే కనీసం మన పక్కన మన నైబరింగ్ కంట్రీ కాబట్టి, సో మనం ఇచ్చేటువంటి సూచనలు అక్కడ ఉండేటువంటి ప్రజలకు కానీ సూచనలు అంటే నేను చెప్పాను కానీ గడిచిన మీకు 5-6 సంవత్సరాల్లోనే మీకు జమ్మూ కాశ్మీర్ జరిగింది, సింధులో జరిగింది, సేమ్ అదే జోన్లో. ఫ్రీక్వెన్సీ ఏమన్నా జరుగుతున్నది. ఇదో ప్రాంతం అనుకుంటుంది ఎర్త్క్వేక్ జోన్, ఈ ప్రాంతంలో జరిగింది, ఈ ప్రాంతంలో ఇప్పుడు ఈ ప్రాంతంలో జరిగింది. గడిచిన 6 ఏళ్లలో ఇంత జరిగింది. ఫ్రీక్వెన్సీ ఎక్కువైపోయింది. ఎక్కువ అని కాదు, జనరల్గా జరుగుతుంది, అది అందరికీ తెలుసు. ఇది టెక్టానిక్ 2 ఢీకునే జోను, ఇవి లెగుస్తూనే ఉంటాయని అందరికీ తెలుసు. ప్రాబ్లం ఏంటంటే మీకు డ్యామేజ్ 2 విషయాలను బట్టి ఉంటుంది. ఎకనమిక్ స్టేటస్ ఆఫ్ ది గవర్నమెంట్, అంతే. ఎకనమిక్ స్టేటస్ ఆఫ్ ది పీపుల్ ఇన్వాల్వ్డ్, అక్కడ వాళ్ళని బట్టి డ్యామేజ్ జరుగుతుంది. తర్వాత ప్యాకింగ్ 1934లో జనాభా ఎంత హెవీలీ ప్యాక్డ్ జనాభా మనకి. మన ఇండియాలో వాళ్ళు ఎక్కడ స్వచ్ఛ భారత్ అని ఏం చెప్తున్నారు, గవర్నమెంట్ ఈజ్ నాట్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ, యూ టేక్ రెస్పాన్సిబిలిటీ అంటుంది అనమాట. అది స్వచ్ఛ భారత్ అంటే ఏమున్నది. బట్ మీకు జపాన్లో అది కాదు కదా. జపాన్లో వాళ్ళ జీడిపి ఇదంతా అంతా మీరే పడండి అని చెప్తున్నారు అనమాట. నాకు యు ఆర్ నాట్ ప్రయారిటీ. మీరు చూస్తే ఏ థింకింగ్ అయినా దే ఆర్ నాట్ ప్రయారిటీ. అదే గవర్నమెంట్, ప్రజల్లో అవేర్నెస్ లేదు, నాయకుల్లో విజ్ఞత ఉంటే తప్పకుండా వీళ్ళందరికీ చెప్పుండేవాళ్ళు. బాలకృష్ణ గారు కంక్లూడ్ చేయండి సార్. సార్, ఈ తుఫాన్లు కానీ సునామీలు కానీ భూకంపాలు కానీ ఎవరు ఎక్కడ ఆపలేరు. కాకపోతే ప్రభుత్వాలు సన్నద్ధంగా ఉండడానికి 3 కారణాలు చేయాలి. ఒకటి, ఎలాంటి సమస్య వచ్చినా, ఇలాంటి ఉపద్రవాలు వస్తే మానసికంగా ప్రజల్ని సిద్ధపరచాలి. నెంబర్ 1, వాళ్ళు ఇట్లా వస్తుంది జాగ్రత్తగా బాదుకోవడం కాదు, ఏడవడం కాదు. కొంతమంది ఇలాంటి జరుగుతుందంటే హార్ట్ ఫెయిల్ అయి చచ్చిపోతున్నారు. అలా జరగకుండా సిద్ధపడేలాగా మానసికంగా ప్రిపేర్ చేయాలి. ఒకటి, అది వస్తున్నప్పుడు మినిమైజ్, ప్రాణహాని, మన ఆస్తి హాని, అది మినిమైజ్ చేయాలి. మూడవది, ఈ గండం గడిచిన తర్వాత వెంటనే రిహాబిలిటేషన్, వాళ్ళకి కావాల్సిన హెల్త్, ఫుడ్ ఇవన్నీ జాగ్రత్త చూసుకోవడానికి ముందే వాళ్ళకి ప్రిపేర్ అయి ఉండాలి. ఇవన్నిటికీ ముఖ్యంగా ఇప్పుడు చెప్పినట్టే పిల్లలకు కూడా వాళ్ళ 5th క్లాస్ నుంచి ఈ డిసాస్టర్ మేనేజ్మెంట్, ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల గురించి చేస్తే వాళ్ళు ఒక అద్భుతమైన జనరేషన్ మనం తయారు చేస్తాము. అప్పుడు ఎలాంటి విపత్తులు వచ్చినా మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా మన జాతిని తయారు చేయగలం. ఇది కావాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ రామదాస్ గారు, కేశవరావు గారు, అలాగే బాలకృష్ణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడియోకి వచ్చి మీ విలువైన అభిప్రాయాలు తెలియజేసేందుకు. మొత్తం మీద నేపాల్ కేంద్రంగా వచ్చినటువంటి భూకంపం నేపాల్లో భారీ ప్రాణ నష్టాన్ని మిగిల్చింది. సుమారు 500 మంది వరకు మృతి చెందారని చెప్పి మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. మొత్తం చిత్రాలను వెలికి తీస్తే తప్ప దాని కింద ఎంతమంది ఉన్నారు ఏంటి అనే దానిపైన ఇంకా క్లారిటీ రావాల్సింది. ఎవరైతే తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి టూరిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళని వెనక్కి రప్పించేందుకు ప్రభుత్వం కూడా, తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ ఇనిషియేషన్ కూడా స్టార్ట్ చేసింది. అక్కడ అధికారులతో మాట్లాడి అవసరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటామని చెప్పింది. ఇవి అప్డేట్ స్టేట్ టు మహా న్యూస్.